आदित्याय तेजो भव कृष्णदेव श्रीमान् भव ब्रह्माय भव आयुराय भव धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः भवति शताय पुरुषस्यतेन्द्रियाय देवेन्द्रिये प्रतिष्ठते सभा गंगा पार्वती भ्रमराम्बादमेन मल्लिकाद्रिसाम्प्रसादनाचन्द्राक्रम हंसाभिवृद्धिरथास्तु निर्माणस्य शीघ्रमेव परिपूर्ण फलताभिवृद्धिरस्तु सर्वदा दिग्विजयमस्तु पोलवनं प्राप्तु शीघ्रमेव पुनः सम्पूर्णता परिपूर्णता सिद्ध्यस्तु यजमानस्य अखण्ड दिग्विजय प्राप्तिरस्तु महन्त श्रीमन्तो महान्तो पारिश्रामिकाभिवृद्धिरस्तु महन्त श्रीमन्तो महान्तो राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यास्तु यजमानस्य कामाः जय प्रसाद चीनू सीनू कलबुर्गी सीनू नन्नु నీటి సమస్య అని అంటున్నారు. మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది, ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది. ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్, ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్. అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు 60 TMC నీళ్లు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి సిద్ధేశ్వరం దగ్గర అక్కడ గనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా. అవును సార్, నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్. అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్లన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాలో చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీబడీ.